గత కొన్ని రోజులుగా మన శ్రీకాకుళం ప్రాంతంలో అక్యూట్ డయేరియా కేసులు బాగా ఎక్కువగా వస్తున్నాయి. నేను డాక్టర్ కాంచనమాల, జనరల్ ఫిజిషియన్, జెమ్స్ హాస్పిటల్, శ్రీకాకుళం. అసలు డయేరియా ఎందుకు వస్తుందంటే కలుషితమైన నీరు, కలుషితమైన ఆహారం తినడం వల్ల వస్తుంది. ఈ వ్యాధి లక్షణాలు విరోచనాలు, వాంతులు, జ్వరం, కడుపు నొప్పి, బలహీనత కూడా ఉండొచ్చు. ఇందులో డీహైడ్రేషన్ అనేది అత్యంత ప్రమాదకరమైనది. డీహైడ్రేషన్ వస్తే నోరు ఎండిపోవడం, అధికంగా దాహం వేయడం, యూరిన్ తగ్గిపోవడం, పూర్తిగా ఆగిపోవడం కూడా జరగచ్చు. ఈ లక్షణాలు కనిపిస్తే ఓఆర్ఎస్ తీసుకోవాలి. ఓఆర్ఎస్ తాగే విధానం: ఓఆర్ఎస్ ఒక ప్యాకెట్ తీసుకుని 1 లీటర్ బాయిల్ చేసి చల్లార్చిన వాటర్లో కలుపుకుని తాగాలి. ప్రతి విరోచనం తర్వాత 1 గ్లాస్ ఓఆర్ఎస్ తాగండి. బయట ఫుడ్ అవాయిడ్ చేయండి. ఇంట్లో ఇడ్లీ, పెరుగన్నం తినొచ్చు. కొబ్బరి నీళ్ళు బాగా తాగాలి. కారాలు అవాయిడ్ చేయండి. వాంతులు, విరోచనాలు ఆగకపోయినా, మోషన్లో రక్తం పడినా, యూరిన్ తగ్గినా, ఈ లక్షణాలు ఏమైనా కనిపిస్తే వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. బీపీ, షుగర్ ఉండేవాళ్ళు, చిన్నపిల్లలు, వృద్ధులు, ప్రెగ్నెంట్ లేడీస్ ఇంకా జాగ్రత్తగా ఉండాలి. భయపడాల్సిన అవసరం లేదు. ఈ వ్యాధి వచ్చిన వాళ్ళలో 2-3 రోజుల్లో లక్షణాలు తగ్గుతున్నాయి. ఫర్ సచ్ మోర్ వీడియోస్ ఫాలో జెమ్స్ హాస్పిటల్.